ఇస్మాయిల్ హనియే, యాహ్యా సిన్వర్, హసన్ నస్రల్లా ఈ ముగ్గురిని పాలస్తీనా, ఇరాన్, కొన్ని అరబ్ దేశాలు మినహా ప్రపంచంలో చాలా దేశాలు ఉగ్రవాదులుగానే పరిగణిస్తాయి. హమాస్, హిజ్బుల్లా సంస్థలను నడిపిన ఈ ముగ్గురు పశ్చిమాసియాలో సృష్టించిన నరమేధం కూడా తక్కువేమీ కాదు. అలాంటి కరడుగట్టిన ఉగ్రవాదులను హీరోలుగా కీర్తిస్తే, ఏనుగులపై దేవతామూర్తులను ఊరేగించినట్టుగా ముగ్గురి ఫోటోలను ఊరేగిస్తే, అది కూడా మన దేశంలో జరిగితే, అవును, కేరళలో అదే జరిగింది. ఇజ్రాయిల్ ఎంతో ప్లాన్ చేసి అంతం చేసిన హమాస్, హిజ్బుల్లా కమాండర్లను హీరోలుగా కీర్తిస్తూ వారి ఫోటోలను గజరాజులపై ఊరేగించారు. ఈ వ్యవహారం కేరళ రాజకీయాన్ని కుదిపేస్తోంది. ఎందుకంటే ఈ ఊరేగింపులో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి, కాంగ్రెస్ లోకల్ లీడర్లు కూడా పాల్గొన్నారు. కానీ ఎక్కడో ఉన్న హమాస్, హిజ్బుల్లాతో కేరళకు లింక్ ఏంటి? ఉగ్రవాదులకు మద్దతుగా ర్యాలీలు తీస్తూ ఉంటే విజయన్ సర్కారు చూస్తూ ఎందుకు ఊరుకుంటోంది? వాచ్ ది స్టోరీ. హమాస్, హిజ్బుల్లా ఉగ్రవాదుల ఫోటోలకు ఊరేగింపు. త్రిధాల ఉత్సవంలో హనియే, సిన్వర్, నస్రల్లా ఫోటోలు. హమాస్, హిజ్బుల్లా ఉగ్ర సంస్థలతో కేరళకు లింకేంటి? పశ్చిమాసియా రణరంగంగా మారడానికి కారకులు ఎవరు? వేల మంది మరణాలకు, లక్షల మంది క్షతగాత్రులుగా మారడానికి, మరెందరో సర్వస్వం కోల్పోవడానికి ఎవరు కారణం? ఈ ప్రశ్నలు ఎవరినడిగినా ఒక్కటే సమాధానం చెబుతారు: మిడిల్ ఈస్ట్ మారణహోమానికి హమాస్ అనే ఒక కరడుగట్టిన ఉగ్రవాద సంస్థే కారణమని. హమాస్ ఇజ్రాయెల్పై అక్టోబరు 7న దాడులు చేయకపోయుంటే ఈ పరిస్థితులు వచ్చి ఉండేవే కావని చాలామంది చెప్తారు. పాలస్తీనా, ఇరాన్, కొన్ని అరబ్ దేశాలకి హమాస్ ఓ రాజకీయ సంస్థ కావచ్చు, కానీ ఇజ్రాయెల్ సహా ప్రపంచ దేశాలకు అదో ఉగ్రవాద సంస్థ. పొరపాటును కూడా తమ దేశంలో అలాంటి సంస్థలు వేళ్లూనుకోవద్దని చాలా దేశాలు కోరుకుంటాయి. కానీ కేరళలో మాత్రం హమాస్ ఉగ్రవాదుల్ని హీరోలుగా కీర్తిస్తున్నారు. వారి ఫోటోలను, దేవతామూర్తులను ఊరేగించినట్టుగా గజరాజులపై ఊరేగిస్తూ మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కేరళలోని పాలక్కడ్లో ఏటా నిర్వహించే త్రిధాల సాంస్కృతిక ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవంలోనే హమాస్, హిజ్బుల్లా ఉగ్రవాదుల ఫోటోలను ఏనుగులపై ఊరేగించారు. కొందరు యువకులు హమాస్ నేతల ఫోటోలను పట్టుకుని ఏనుగులపైకి ఎక్కి కూర్చున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఉత్సవంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఎంబి రాజేష్ సహా కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విటి బలరాం వంటి నాయకులు పాల్గొనడం. అందుకే ఈ అంశం వివాదాస్పదమవుతోంది. దీనిపై కేరళ బీజేపీ సైతం తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కేరళలో హమాస్ కలకలం రేగడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 2024లో జరిగిన ఒక ర్యాలీలో హమాస్ నేతలు వర్చువల్ గా పాల్గొన్నారు. దీనిపై అప్పట్లో బీజేపీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. తాజా ఘటనపై బీజేపీ రాష్ట్ర చీఫ్ కె సురేంద్రన్ మాట్లాడుతూ, గత ఏడాది జరిగిన ఘటనపై ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు హమాస్ ఉగ్రవాదుల్ని పొగుడుతూ ఏనుగులపై ఊరేగించారని, ఇలాంటి వాటి ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకున్నారని ఆయన ప్రశ్నించారు. మరోవైపు గత ఏడాది జరిగిన ర్యాలీలో హమాస్ లీడర్లు పాల్గొనడం, ఇప్పుడు ఏకంగా హమాస్, హిజ్బుల్లా ఉగ్రవాదుల ఫోటోలను ఏనుగులపై ఊరేగించడంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మౌనంగా ఉన్నారు. దీనిపై ప్రశ్నలు సంధించిన సురేంద్రన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాజీనామా చేసి పరాజయం అయినట్లు అంగీకరించాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే నిర్వాహక కమిటీలో ఒక సభ్యుడు మాట్లాడుతూ ఊరేగింపుపై మతపరమైన సమస్యను రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనికి మతపరమైన ఉత్సవంతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అటు కాంగ్రెస్ నేత బలరాం సైతం ఫేస్బుక్ లో స్పందించారు. త్రిధాల ఉత్సవం చుట్టూ ఉన్న వివాదాన్ని, జాతీయ స్థాయిలో ముస్లిం సమాజాన్ని, కేరళను లక్ష్యంగా చేసుకోవడానికి ఒక వర్గం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సంఘ్ పరివార్తో సంబంధం లేని భారతీయులంతా పాలస్తీనా ప్రజలు వారి స్వాతంత్ర్య ఆకాంక్షలను సమర్థిస్తారని స్పష్టం చేశారు. హమాస్ నాయకుల్ని కీర్తించాలా వద్దా అనేది ఓ ప్రత్యేక సమస్య అని, అయితే ఈ విషయాన్ని ముస్లిం వ్యతిరేక ద్వేషపూరిత ప్రచారంలో భాగంగా సంఘ్ పరివారు ఉపయోగించుకోవడాన్ని తాము ఖండిస్తున్నామని అన్నారు. ఇటువంటి విభజన యత్నాలకు వ్యతిరేకంగా త్రిధాలు ఐక్యంగా నిలబడతారని ఆయన ఉద్ఘాటించారు. నిజానికి కేరళలో పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీలు తీయడమే కాదు, అక్కడి యూనివర్సిటీల స్థాయిలోనే ఇస్లామిక్ రాడికలైజేషన్ విజృంభిస్తోందన్న ఆందోళనలు కూడా ఉన్నాయి. ഒരു
മാറാത്ത ലോകം സാധ്യമല്ല. പ്രീ ഒക്ടോബർ 7 സമയത്തുള്ള സിസ്റ്റംസോ ഒന്നും ആയിരിക്കില്ല പോസ്റ്റ് ഒക്ടോബർ 7 ഉണ്ടാവുക എന്ന് നമുക്ക് ആലോചിക്കാൻ പറ്റും. 3-ൽ കൂടുതൽ രാജ്യങ്ങളൊക്കെ ഫലസ്തീനെ രാജ്യമായി അംഗീകരിക്കുകയും യൂറോപ്യൻ പൊളിറ്റിക്കൽ ലീഡേഴ്സൊക്കെ హమాస్ని అത്ര వేగం నశిപ്പിക്കാൻ കഴിയില്ല എന്നുള്ള ഒരു తిరిచరివిലേക്ക് ఎత్తుകയും ഒക്കെ ചെയ്യുന്നുണ്ട്. కేరళ క్యాంపస్లో ఇస్లామిస్ట్ రాడికలైజేషన్కి మూలాధారంగా మారుతున్నాయన్న అనుమానాలు పెరగడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు. కేరళలోని చాలా క్యాంపస్లలో కొందరు ముస్లిం విద్యార్థులు హమాస్కు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన అక్టోబర్ 7 దాడుల్ని కేవలం ప్రతీకారంగానే చూస్తున్నారు. నాటి మారణ హోమంలో వారిలో చాలా మందికి ఉగ్రకోణం కనిపించకపోవడం ఆందోళన కలిగించే అంశం. దీనికి తోడు కేరళలోని కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలు అక్కడ ఇస్లామిస్ట్ రాడికలైజేషన్ విజృంభించేలా చేస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 2023లో ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన ఉగ్రదాడి కేవలం ఇజ్రాయేలీలు పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకున్నందుకు ప్రతీకారం మాత్రమేనని మాజీ పార్లమెంటు సభ్యుడు సిపిఐఎం సీనియర్ నాయకుడు ఎంఏ బేబీ చెప్పడం అందులో భాగమేనని విశ్లేషకులు చెబుతారు. ఆ మరుసటి రోజే మరో సిపిఐఎం లీడర్ స్వరాజ్ హమాస్ ఏం చేసినా అది న్యాయమేనని నిర్మోహమాటంగా ప్రకటించడాన్ని అలా చెబుతారు. ఇలాంటి పాలకులు ఉన్న రాష్ట్రంలో ఉగ్రవాదుల్ని హీరోలుగా కీర్తించడం కాక మరేం జరుగుతుంది అనేది విశ్లేషకుల ప్రశ్న. నిజానికి కేరళ తీవ్రవాద సంస్థలకు రిక్రూటింగ్ గ్రౌండ్గా మారిందని సాక్షాత్తు ఆ రాష్ట్ర మాజీ డీజీపీని ఆరోపించారు. 2021 జూన్ 27న కేరళ మాజీ డీజీపీ లోక్నాథ్ బెహ్రా ఈ ఆరోపణలు చేశారు. ఒకప్పుడు సామాజిక ఆర్థిక రాజకీయాలు పర్యాటక రంగానికి పేరుగాంచిన గాడ్స్ ఓన్ కంట్రీ ఇప్పుడు తీవ్రవాద కార్యకలాపాలు వ్యవస్థీకృత నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినట్టు తాజా పరిస్థితులు చూస్తే అర్థమైపోతుంది. మరోవైపు వారం రోజుల క్రితమే హమాస్ నేతలు పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత వ్యతిరేక కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఇప్పుడు కేరళలో రాడికల్ ఇస్లామిస్టులు హమాస్ కు మద్దతుగా బహిరంగంగానే ర్యాలీలు చేస్తున్నారు. హమాస్ తో పాటు హిజ్బుల్లా ఉగ్రవాదుల్ని హీరోలుగా కీర్తిస్తున్నారు. పైగా ఇదంతా కమ్యూనిస్టు ప్రభుత్వం పర్యవేక్షణలోనే జరుగుతున్నట్టు తాజా పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. ఈ పరిణామాలు భారత్కంత మంచివి కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ కేరళలో ఇంత జరుగుతోన్నా మోడీ సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదు? విజయన్ సర్కార్ని ఎందుకు నిలదీయకుండా వదిలేస్తోంది? కేరళలో హమాస్ మద్దతు ర్యాలీలు ఉగ్రవాదుల్ని హీరోలుగా కీర్తించడానికి కారణం లేకపోలేదు. భారత్ అధికారికంగా హమాస్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించలేదు. ఒకవేళ గుర్తించి ఉంటే ఈ తరహా ర్యాలీలు జరిగే అవకాశమే ఉండదు. హమాస్ ఉగ్రవాదుల ఫోటోలు చేతపట్టి ఎవరైనా కనిపిస్తే తీవ్రమైన చర్యలు తీసుకునేవారు. మరి మోడీ సర్కార్ ఆ పని ఎందుకు చేయలేదు? ఎందుకంటే భారత్ ముందు నుంచి పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తోంది. ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడిని ప్రపంచంలోని చాలా దేశాల అధినేతలు ఖండించారు. పాశ్చాత్య దేశాలు దీనిని ఉగ్రవాద దాడిగా అభివర్ణించాయి. ప్రధాని మోడీ కూడా ఈ దాడిని ఖండించారు. దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటనలో ఎక్కడా హమాస్ ప్రస్తావన చేయలేదు. ఎందుకంటే హమాస్ను భారత్ రాజకీయ సంస్థగానే గుర్తించింది. పాలస్తీనాకు చెందిన రాజకీయ సంస్థగా హమాస్ను ఇండియా చూస్తుంది. ఈ క్రమంలోనే దాడి తర్వాత ఇజ్రాయెల్ నుంచి భారత్కు ఓ అభ్యర్థన వచ్చింది. హమాస్ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని టెల్ అవీవ్ రిక్వెస్ట్ చేసింది. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే హమాస్ను ఉగ్ర సంస్థగా గుర్తించాల్సిన టైం వచ్చినట్టే కనిపిస్తోంది. ఈ విషయంలో ఎంత ఆలస్యం చేస్తే భారత రక్షణకు అంత ముప్పు ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై మోడీ సర్కార్ ఎలా ముందుకెళ్తుందో చూడాలి.